ఈరోజు మునక్కాయ మామిడికాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ కాయగూరలన్నీ కట్ చేసుకున్నాను. మనము దీంట్లో ఏ కాయగూరలు కానీ ఒక 5 నిమిషాలు ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి. ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టి తీసుకొని మళ్ళీ మూడు పప్పుల్ని వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటాం. ఇంట్లో 2 గ్లాసులు వాటర్, కొంచెం వాటర్, ఉడుకుతూ ఉన్నప్పుడే కొంచెం జీలకర్ర, కొంచెము మెంతులు. పప్పు ఈ విధంగా బాగా ఉడికినాక దీన్ని చూడండి హాఫ్ బాయిల్ అయిన వెంటనే మూత పెట్టి ఒక 4 విజిల్లు రాపించుకోవాలి. ఈ విధంగా ఎర్రగడ్డలని అన్నీ కట్ చేసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల మనము పప్పు ఉడికే లోపల పప్పు పులుసుని ఫ్రై చేసుకునేస్తాం. ఇది తిరగబాతికి ముందుగా గిన్నె పెట్టుకుంది. ఇత్తలదండి, చాలామంది అల్యూమినియం అవి ఇవి వాడతారు, నాన్ స్టిక్లు. వాటికన్నా ఇది బెస్ట్ అని అనిపించింది. ఇత్తలది చాలా బరువు ఉంటుందండి, చాలా బరువు ఉంటుంది. కానీ ఇంట్లో చేసే వంటలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అల్యూమినియం కానీ నాన్ స్టిక్లు కానీ హెల్త్కి మంచివి కాదు అంటున్నారు. కాబట్టి ఇలాంటివి ఇత్తలివి, పాతకాలం ఇత్తలివి ఇలాంటివి ట్రై చేయండి. ఇదండి ఇది అన్నానికి కూడా ఇది ఒకటి తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం పోసుకొని పప్పు ఉడికేటప్పుడే జీలకర్ర మెంతులు వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఒట్టి ఆవాలు ఉంది పప్పు జీలకర్ర అంతే అండి. ఆనియన్, పచ్చిమిర్చి, నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచుకుంటానండి. దంచి అప్పటికప్పుడు వేస్తాను. చికెన్లో కానీ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే వేస్తే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, వీటన్నిటిని కరివేపాకు వీటన్నిటిని వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా మగ్గితే గ్రేవీ వస్తుందండి. కొంచెం కరివేపాకు, బాగా కడిగి పెట్టుకున్న మునక్కాయ, వీటిని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు. టమాటాలో కానీ ఎర్రగడ్డలో కానీ మునక్కాయలో కానీ కొంచెము పసరు ఉంటుందండి, పచ్చివాసన. ఈ విధంగా మనము ఫ్రై చేసే వల్ల ఆ పసరంతా వెళ్ళిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ పోసే వల్ల మునక్కాయ బాగా ఉడుకుతుంది. ముందుగా చింతపండు పులుసు పోసామనుకో మునక్కాయ సరిగా ఉడకదు. దాంట్లో తగినంత కారం, జీలకర్ర పొడి, మనము పప్పు పెట్టేటప్పుడు కూడా కొంచెం జీలకర్ర వేసాము. ఇది ధనియాల పొడి, ఇది పసుపు పొడి. కాయకి బాగా ఉప్పు కారం అన్నీ పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను. పప్పు కలిపేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేస్తాను. దీంట్లో మనము వాటర్ కొంచెం వేసి ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత చింతపండు ఇంతేనండి, చింతపండు పోసుకోవాలి. మనం దీంట్లో టమాటాల్లో పులుపు ఉంది, చింతపండు కొంచెం వేసాం, మామిడికాయ వేస్తున్నాం కాబట్టి అంత చింతపండు అవసరం లేదు, ఇది సరిపోతుంది. మునక్కాయకి బాగా ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా ఒక 2 నిమిషాలు బాగా చింతపండు అంతా బాగా పట్టేటట్టుగా 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటాం మూత పెట్టుకొని. ఈ లోపల పప్పు ఉడికిపోతుంది. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మెంతులు జీలకర్ర కూడా ఈ పప్పుతో పాటు ఉడికిపోయింది. తనిగా మెంతులు తిరగబాతలు వేస్తే నోట్లో వస్తే పిల్లలు ఊసేస్తారు. ఈ విధంగా ఉడకబెట్టడం వల్ల కడుపులోకి వెళ్ళిపోతే చాలా మంచిదండి. జీలకర్ర కానీ మెంతులు కానీ ఈ విధంగా వంటల్లో వాడుకోవడం కూడా చాలా మంచిది. చింతపండు పులుసు బాగా కొంచెము ముక్కలకి బాగా పట్టినాక అప్పుడు కావాలంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. పప్పులో ఎక్కువ వాటర్ పోయలేదు కాబట్టి ఇది సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఎంత బాగుంది. ఆ కాయలు మునక్కాయలు కూడా చాలా మంచిది ఒంటికి. పప్పుని ఈ విధంగా మెత్తగా, అప్పుడు ఆల్రెడీ ఉడికిపోయింది, కొంచెం ఏదైతే ఉంటే మెత్తగా అయిపోతుంది.
దీంట్లో మనము కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు 3 పప్పులు వాడామండి. 3 పప్పులు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇట్లా పెసరపప్పులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా చింతపండు పులుసు బాగా ఉడికేటప్పుడు మనము కలిపి పెట్టుకున్న పప్పుని దీంట్లో పోసేయడమే. ఈ విధంగా కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత మునక్కాయలు చూడండి ఇంకా ఉడకలేదు. ఒక విజిల్ పెట్టుకుంటే కుక్కర్లోకి విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ప్రాసెస్ కుక్కర్లో గట్రా అల్లిపినీళ్ళ సామాన్లు చేయకపోతే ఇలాంటి గిన్నెలో చేసుకొని లాస్ట్ మినిట్లో కుక్కర్లో పెట్టుకుంటే కూడా మంచిదేనండి. ఇలా ఇత్తడి సామాన్లు ఒక్కొక్కటిగా కొంచెం వాడితే చాలా మంచిది. పాతకాలం వాళ్ళు ఇదే వాడేవాళ్ళు. ఒక విజిల్ పెట్టేస్తాం. ఇది నేను కుక్కర్లో వేసుకున్నాను ఒక విజిల్ కోసము. ఇప్పుడు ఈ విధంగా బాగా ప్రాసెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మామిడికాయ మనం వేయాలి. ముందుగా మామిడికాయ వేసామనుకోండి కరిగిపోతుంది. లాస్ట్లో చివరిగా మూత పెట్టేటప్పుడు ఒక విజిల్ కోసము మామిడికాయ వేస్తే మామిడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయలండి ఒక హాఫ్ కాయ వేసేస్తున్నాను మొత్తం కాయ. చివరిగా సాంబార్ పొడి అండి. ఇది నేనే ప్రిపేర్ చేశాను. ఈ పొడి సాంబార్ పొడి వేయడం వల్ల సాంబార్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. కొంచెము మిరియాల పొడి, కొంచెము బెల్లం, మూత పెట్టి ఒక విజిల్ పెట్టుకోవాలి. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. సాంబార్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కొంచెం కరివేపాకు వేస్తాం. కాయ చూడండి మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మునక్కాయ కూడా బాగా ఉడికింది. మీరు కూడా ఈ విధంగా ప్రాసెస్లో ట్రై చేయండి. సాంబార్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. సాంబార్ పొడి వేసిన వల్ల స్మెల్ కూడా బాగా వస్తుంది. కలర్ చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. సాంబార్ అండి కొంచెము హాయ్ గైస్, మనం చేసిన సాంబారు మునక్కాయ మామిడికాయ సాంబారు ఈరోజు సంకట చేశాను. ఇంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని దాంట్లో ఈ సాంబారు. సంగటికి సాంబార్ ఏమంటున్నారా? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వేరే లెవెల్ అండి. మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో. మునక్కాయ మామిడికాయ సాంబారు మ్యాంగోస్ మా లంచ్ అండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసిన ఈ పద్ధతి సాంబారు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ పెట్టండి.